అమ్మమ్మ పాడినవి. మరి గోవింద గోపాల రారా అనకుండా స్వామి అని ఎట్లా అంటారు? బాలకృష్ణుడిని ఇంట్లో పిల్లాడిగా చూసేసుకున్నారు మన వాళ్ళు. రాముణ్ణి మన ఇంట్లో వాడిగా చూసుకున్నారు. అలా దేవుణ్ణి తనవాడిగా చూసుకోవటం అనేది మన సంప్రదాయం. కనుక ఇంకా ఏ సంప్రదాయంలోనూ లేదు. భగవంతుణ్ణి ఇలా పిలవటం ఎక్కడా లేదు. కనుక మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసం. మీరు అంత చనువుగా భగవంతుడిని పిలవచ్చు, ఆరాధించవచ్చు, ప్రశ్నించవచ్చు. రెండు క్వశ్చన్లు అండి. ఒకటి, మీరు కందపద్యం అన్నారు కదా, మాకు అసలు కందపద్యం అంటే విన్నాం కానీ అసలు ఏంటి అలా మీరు చెప్పినప్పుడు టైం జస్ట్ కాకా అర్థం వచ్చేసాయి. ఒక దాని గురించి కొద్దిగా చెప్తారు అసలు ఏంటి అలా అని. ఇంకోటి మంత్లో ఒక శ్లోకం పంపించారు పద్యం. అదేంటంటే ముందు నుంచి చదివితే నాలుగు లైన్స్ ఉంటుంది. ముందు నుంచి చదివితే ఒక అర్థం వస్తుంది, వెనక నుంచి చదివితే ఇంకో అర్థం వస్తుంది. అవును, అది చూసిన చాలా వండరింగ్ అనిపించింది. ఇలా రాయడం అసలు అమేజింగ్ అనిపించింది. అవును, అదే ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోగాలు, ప్రక్రియలు మన భాషలో ఉన్నాయి. దాని గురించి మీరు ప్రత్యేకంగా సభ పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పమన్నారనుకోండి, అది అరగంట పడుతుంది. మీరు వేసినటువంటి అంటే కందపద్యం గురించి చెప్పమన్నారు. ఇప్పుడు నేను కందపద్యం గురించి చెప్పాలంటే ఏమనుకుంటున్నారు నా గురించి? అది అర్థం కాదు. కానీ మీరు అడిగిన ప్రశ్న చిన్నది, బాబు మీకు తెలియదు. కందపద్యం గురించి చెప్పాలి. ఇప్పుడు నేను కందపద్యం లక్షణం చెప్పేస్తాను, మీకేమర్థం అవుతుంది? ఇంకా కాస్త జటిలంగా ఉంటుంది. అంటే కందపద్యానికి భజసనల అనే గణాలు ఉంటాయి. భజసనల అంటే ఏమిటి? గణాలంటే ఏమిటి? మళ్ళీ యమాతార జభానస్కి రావాలి. మళ్ళీ ఇక్కడ మీకు పెద్ద చక్రం వేసి చూపించాలి. దీంట్లో బేసిలో జగడం ఉండదు అంటాడు. బేసి అంటే ఏమిటి? జగడం అంటే ఏమిటి? ఎందుకు ఉండకూడదు? ఇవన్నీ చెప్పాలి. దానికి యతి ఏమిటో చెప్పాలి. ప్రాస అంటే చెప్పాలి. ప్రాసనేమో కలదు. ఇవన్నీ ఒక ప్రశ్న చాలా పెద్ద సమాధానాన్ని, అసలు ఒక శాస్త్రాన్ని నేర్పించేటిదే ఉంటుంది దాని సమాధానమే. కనుక ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆ పద్యం పాడి దాని అర్థం చెప్పాలంటే మళ్ళీ అది అరగంట పడుతుంది. కనుక మీ సందేహం చాలా మంచిది, దానికి సమయం కావాలి. చాలా సంతోషం, మీరు చాలా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు. మంచిది, తెలుసుకోండి. 5 గంటలు అయిందంటే అదే ఇంకో 5 నిమిషాలు ఉంది. మీరు ఏదైనా కంక్లూడ్ చేద్దాం అనుకుంటే మీరు చేయండి. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మొట్టమొదట ఖర్జూర చెట్టు చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఖర్జూర చెట్టు నాకు ఎంతో బోధ చేసింది, ఎన్నో బోధలు చేసింది. ఎందుకనంటే కృష్ణా, గోదావరి, గంగా, తుంగభద్ర మధురమైన జలాలు ప్రవహించే చోట ఎర్రరేగడి, నల్లరేగడి భూముల్లో పండే సపోటాలు, జామలు, మామిడికాయలు ఇవి తీయగా ఉండటం గొప్ప కాదు. ఇక్కడ 55 డిగ్రీల ఎండలో ఇసుక నేల, వాన లేదు, నీళ్లు పోసేవాడు లేడు, ఇసుక తుఫానులు, ఇట్లాంటి చోట నన్ను ఎందుకు పుట్టించాడు భగవంతుడు? ఏమిటి నా జన్మ అనుకోవట్లా. ఖర్జూర చెట్టు ఈ ఎండలో ఎవడన్నా వస్తే నా దగ్గరికి నేను వాడికి ఏమి ఇవ్వగలను ఆలోచిస్తుంది. ఆలోచించి 150 అడుగుల లోతుకి దాని వేరు చొచ్చుకుని వెళ్ళేలా చేసి ఎక్కడన్నా ఒక జల కణం ఉంటే జల బిందువు దాన్ని పట్టుకుని దాచుకుని 55 డిగ్రీల ఎండలో అది మధురమైన ఫలాలు ఇస్తుంది. ఈ ఫలాలు ఎవడన్నా వచ్చి తింటే, 4 ఫలాలు తింటే ఆ పూట వాడు భోజనం చేయకపోయిన పర్వాలా అన్ని పోషక పదార్థాలు వాడికి అందిస్తుంది. తినేప్పుడు మధురంగా ఉంటుంది. ఆ ఎండలో వచ్చిన వాడికి సలవ చేసేటట్టుగా వడదెబ్బ తగలకుండా చేస్తుంది. ఔషధ గుణం, అమృత లక్షణం, మాధుర్యం ఉన్నాయి దానికి. పైగా ఎంత కష్టపడి అది ఫలం కాస్తే అది అరటి పండులాగా, జామకాయలాగా ఏదో 4 రోజుల నుండి కుళ్ళిపోవట్లేదు, సంవత్సరం ఉంటుంది. పండిన ఖర్జూరం కంటే ఎండిన ఖర్జూరంలో ఇంకా పోషక పదార్థాలు ఎక్కువ. ఆ ఎండు ఖర్జూరం అది చేసినటువంటి గొప్పదనాన్ని గ్రహించి సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకొచ్చి అక్కడ అష్టదిక్పాలకి, నవగ్రహాలకి మనం వాటిని పెడుతున్నాం తప్ప అక్కడ పండిన అరటి పళ్ళలో, జామ పళ్ళలో పెట్టట్లేదు. దానికి పూజనీయత కూడా పెరిగింది. అంటే కష్టపడి మనం గనక
ప్రపంచం కోసం ఏదన్నా చేస్తే ప్రపంచం నెత్తిన పెట్టుకుంటుందనటానికి ఇదే ఉదాహరణ. నేలపైన ఎర్రని ఎండలో చుక్క నీరు లేని చోట నిలచి తీయనైన ఫలములియుదువే నిన్ను ఆత్మలోన నిలిపి అనుసరింతు. నువ్వు నా ఇన్స్పిరేషన్, నిన్ను నా ఆత్మలో నిలుపుకుని నేను నిన్ను ఫాలో అవుతాను, నిన్ను అనుసరిస్తాను. ఈ జగత్తుకి ఖర్జూర చెట్టు గొప్ప సందేశాన్ని అందిస్తుంది. వాడు చేయలేదు, వీడు చేయలేదు. అప్పట్లో మా మావయ్య కొంచెం కలిసి వచ్చి ఉంటేనండి భలే ఉండేది, భలే టర్న్ అయ్యేది మన లైఫ్. ఏం మావయ్య ఎక్కలేదు, బావయ్య ఎక్కలేదు, నీలోనే ఉండాలి శక్తి. జీవ లక్షణమందునం చేవగలిగి నిట్ట నిలువుగా నిలిచి మీరెట్టి స్థితిని మంచి తీయని ఫలములు అందించుటెటులో చూపుచున్నది బాయి ఖర్జూర చెట్టు, చూపుచుండే దుబాయి ఖర్జూర చెట్టు. మేమందరం కూడా ఖర్జూర చెట్టులాగా నిలబడి కష్టపడి చాలా అద్భుతాలు చేస్తున్నాం. మీరందరూ కూడా ఖర్జూర చెట్లే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంతో కష్టపడి మధురమైనటువంటి ఫలాలు కాస్తున్నారు. భాషా మధుర ఫలాలను కూడా మీరు కాసి మీ పిల్లలకి అందించాలి. చక్కని భాషతో పోషక పదార్థాన్ని వాళ్ళకి అందించాలి. సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటి విటమిన్లు, ఆ పోషక పదార్థాలు వాళ్ళకి అందాలి. వాళ్ళు మంచి సత్వాలతో భాషకి సంబంధించి, సంప్రదాయానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించి అద్భుతంగా ఇక్కడ మనకి ఒక కల్పవృక్షాల్లా మారాలి వాళ్ళు. ఈ ఖర్జూర చెట్టులా మీరు కష్టపడిన దానికి మీ పిల్లలు తెలుగుకి సంబంధించి, భారతీయ సంస్కృతికి సంబంధించి, సంప్రదాయానికి సంబంధించి ఎవరైనా ఏదైనా అడిగితే వీళ్ళు చెప్పేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ అంతర్జాలంలో, ఇంటర్నెట్లో అపారమైనటువంటి జ్ఞాన సంపద అక్కడ ఉన్నది. దాన్ని చూడటం కనుక మీ పిల్లలకి తెలిస్తే భారతీయత అంటే ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, సంప్రదాయం ఏంటి, ఒక దాంట్లోకి వెళ్ళి దాన్ని కనుక చూడటం ప్రారంభిస్తే మన వాళ్ళు మహానుభావులు బోల్డ్ అని విడిచారు దాంట్లో. అది కూడా మీకు భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతిని, తెలుగు సంస్కృతిని తెలియజేయడానికి అది కూడా మీకు బాగా దోహదపడుతుంది. మీ పిల్లలకి దాన్ని కూడా మీరు అలవాటు చేయాలి. వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి వన్నీ తెచ్చేలాగా, మన సంప్రదాయ సంస్కృతులను అర్థం చేసుకుని మీలాగా జీవించేలాగా సాగాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టాకో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ప్రధానంగా ఆహ్వానించినటువంటి తెలుగు భాషాభిమానులు ఈ వన్నే నాగేశ్వరరావు గారికి, మా శాస్త్రి గారు, రవికుమారి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 2.5 గంటల పాటు విజ్ఞానము, వినోదము, వికాసంతో మనందరినీ అలరించిన శ్రీ చంద్రవిత రామలింగేశ్వర గారు ఈరోజు ఇక్కడ రావటం అదృష్టమే కాదు, మనం చేసుకున్న పుణ్యమనండి ఏదైనా ఉంది. అది తెలుగు భాషకి సంబంధించిన కాబట్టి ఆయన కూడా వీరాభిమాని తెలుగు భాషకి. చాలామంది కవులు ఉంటారు, అయితే జీవన వృత్తి కోసం రకరకాలు చేస్తుంటారు. అయితే ఆయన ప్యాషన్ తోటి ఇక్కడ మనం వాలంటీర్స్ ఎట్లా చేస్తున్నారు, అదే రకంగా తెలుగు భాష మీద అభిమానంతో ఆయన చెప్పినవన్నీ కూడా అందరికీ స్ఫూర్తినిస్తాయని ఆశిస్తూ, కొలంబస్ పురజనుల తరఫున, టాకో తరఫున, అలాగే అక్షరమాల నా వాలంటీర్ టీచర్స్ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనకి చిన్న సత్కారం టాకో తరఫున, అలాగే మన కమ్యూనిటీ తరఫున ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వెంకటరమణ గారు, అలాగే ట్రస్టీస్ రామారావు గారు, సురేష్ గారు, రామచంద్రరావు గారు ఇక్కడ కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి ప్రధానంగా వెనకాల నుండి మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి స్పాన్సర్స్ ఉన్నారు. కేశవరెడ్డి గారు, శంకర్ మంగాపురం, ఆయన లేరు ఇక్కడ. అదేవిధంగా శాస్త్రి గారు, మీరు కూడా రండి దయచేసి. ఇటువంటి ప్రోగ్రామ్ని దయచేసి ఆదరించండి. మళ్ళీ ఫ్యూచర్లో మేము ఎవరినైనా తీసుకొస్తే మీరందరూ మా వెనకాల నుండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పండితుల్ని, తద్వారా మన భాషని, సంస్కృతిని నిలబెట్టుకునే వాళ్ళం అవుతాం. మనం చేయాల్సిన ఈ చిన్న కార్యక్రమానికి
మనస్ఫూర్తిగా చేస్తే ఆయన చెప్పినట్టు ఇది ప్రారంభమే, కానీ అది ఒకవేళ ఎదురున్న జాలు చేయడానికి మాకు ఇంకా స్ఫూర్తినిస్తుంది, అది ఇంకా ఎనర్జీ వస్తుంది దానివల్ల. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వెంకటరమణ గారు శాలువాతో సత్కరిస్తారు. ట్రస్టీస్ జ్ఞాపికను ఇస్తారు. రామచంద్ర గారు, రామచంద్ర గారు, సురేష్ గారు. అలాగే కేశవరెడ్డి గారు స్పాన్సరు, ఆయన శాలువాతో సత్కరిస్తున్నారు. ఆయనకి కొలంబస్ వచ్చిన సందర్భంగా ముఖ్యంగా శాస్త్రి గారు, అలాగే అండి మాకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని మేము తెలుసు కొంతమంది తెలుగు భాష అభిమానుల ప్రోత్సాహంతో చేసింది. మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ మాకు కౌంటర్ ఉంది, ఫ్రంట్ ట్యాక్ అది వేరియేషన్ కావాలి. మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని వెనకాలన్నటువంటి పేరు చెప్పడం నా ధర్మం. శంకర్ మంగాపురం గారు, కేశవరెడ్డి గారు, ఉన్నవ హనుమంతరావు గారు, శ్రీనివాస్ సంగ గారు, రామచంద్రరావు గారు, రామచంద్రరావు రేవూరి, అంజు వలపనేని, నరేష్ వాడ్రేవు, మూర్తి సామంతుల, వేణు రాయపాటి, రవిశంకర్ గురుగంటి, సురేష్ పూదాట, చౌదరి గార్పాటి, గణేష్ వచ్చం గారు, రవికుమారి దుర్వాసుల, సుశీల్ మామిడాల, సునీత గుంటూరు, వీళ్ళందరూ కూడా మా వెనకాల ఈవెంట్ ప్రోగ్రామ్ చేయమని ప్రోత్సహించి వారు మమ్మల్ని ప్రోత్సహించినందుకు యాక్వా తరపున, అక్షరమాల తరపున మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి అంటే వారి మిత్రుడు వేదభాస్కర్ గారు కూడా మనకు అతిథి. ఆయన ఇక్కడికి కొలంబస్ వచ్చి వారం రోజుల పాటు యోగా టీచ్ చేశారు మన వాళ్ళందరికీ. ఆయన కూడా మనం గౌరవించడం మన సాంప్రదాయం. ఆయన కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన గురించి ఒక మాట. ఈయన యోగాచార్య గట్టి వేదభాస్కరన్ గారు. ఈయన పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ప్రియ శిష్యుడు. ఈయన చక్కని పురాణాలు కూడా చాలా చక్కగా చెప్తారు. గజేంద్ర మోక్షం కానీ, సుందరకాండ కానీ. యోగాలో చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్ని, క్రానిక్ డిసీజ్ని ఎన్నింటినో తగ్గించారు ఈయన. నాకు చాలా ఆత్మీయుడు. నేను సినిమా పరిశ్రమలో నాకు మంచి అవకాశాలు రావడానికి కూడా ప్రధాన కారణం. మొట్టమొదటి నా ప్రవేశం కూడా ఈయన వల్లే జరిగింది. మురళీమోహన్ గారికి యోగా చెప్పేవారు. నన్ను ఆయన పరిచయం చేస్తే ఆయన కె రాఘవేంద్ర గారికి పరిచయం చేశారు. అలా ఆయన నాకు రాఘవేంద్ర గారు మొత్తం పాటలకి అవకాశం ఇచ్చారు నాకు. అలా చాలా మంచి మిత్రుడు. మా మైత్రి కంటే కూడా ఈయన చాలా ప్రతిభాశాలి. యోగాలో, యోగ విద్యలో చాలా గొప్పగా కృషి చేసినటువంటి వ్యక్తి. మంచి గాయకుడు కూడా అయినా. ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా అందులోనండి మెంబర్స్ అందరూ ఒకసారి. అలాగే మా తెలుగు టీచర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ అందరూ ఒకసారి పక్కకు రండి. యాక్చువల్ జనవితులు గారు ఆయన గొడవ కావాలని అడిగారు మనల్ని. అది మనకి ఇచ్చిన గౌరవంగా భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఎంతమంది టీచర్స్ ఉంటే అందరూ ఒకసారి పక్కకు రండి. కార్యక్రమం అవగానే ఒక టీచర్ తీసుకుంటారు. ఇంకా 2 పేర్లు చెప్పడం నేను మర్చిపోయానండి. ఈ ఫ్లైయర్ చేయడానికి మాకు మా టీచరు శ్రీనివాస్ పులీనా గారు ఆయన చేశారు. ఆయన ఫ్లైయరు. అలాగే వేణు గారు ఆయన ఈ కోఆర్డినేషను, హెల్ప్ ఆల్వేస్ ఈజ్ బిహైండ్ అస్. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అక్షరమాలకు సంబంధించిన వరకు ఎవరు ఏది చేసినా అది మన అందరికీ ఉపయోగపడుతుంది, మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన తర్వాత తరం వారికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో
మేమందరం సిన్సియర్గా చేస్తున్నాం. దయచేసి మీరు అప్రిషియేట్ చేయండి, మా వెనకాల నిలబడండి. దీనికి ఇంకా మేము కాదు, వేరే వాళ్ళు కావచ్చు, వేరే ఎవరు వచ్చినా కూడా కార్యక్రమం మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశం ఉంది దాని వెనకాల. దయచేసి మీరు సపోర్ట్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మీరు ఎక్కువ మంది రావాలి, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.